ఈ భుజాన యజ్ఞోపవీతం ఉండడం ఉంటే ఎంత రక్షో, ఈ చేతికి కట్టుకున్నటువంటి రక్ష అంత రక్ష. రక్షాబంధనం అది ఇంకా ఎలా వచ్చిందంటే వాళ్ళ దగ్గరే కాకుండా ఒకళ్ళకొకళ్ళు తీసుకుని నేను మీకు కట్టి మీరు నాకు కట్టి అట్లా వచ్చింది ఒకళ్ళనొకళ్ళు. మీరు ఇప్పటికీ చూడండి చాలా సంప్రదాయాల కుటుంబాలలో వాళ్ళు మీకు గమనించినట్టయితే రక్షాబంధనం రోజున చేతికి నారింజ రంగు తాడు కట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు కట్టుకోరు, ఎవరో ఒకళ్ళు కడతారు వాళ్ళకి. అంటే రక్షాబంధనం అన్నది అట్లా ఒకళ్ళకొకళ్ళు కట్టుకోవడం. అయితే కాలక్రమంలో ఏమైందంటే ఇది అన్నదమ్ములకి అక్షయలు కట్టడంగా మిగిలిపోయింది. కానీ యుద్ధానికి వెడుతున్నటువంటి ఇంద్రుడికి శచీదేవి కట్టిందటండి. మరి ఆవిడ చెల్లెలు కాదు కదా, ఆయనకి భార్య కదా. ఎవరైనా కట్టచ్చు, ఎవరికైనా కట్టచ్చు. నీ క్షేమం నేను కోరుకుంటున్నాను అని నేను వచ్చి నీకు కడితే నువ్వు నీ రక్షణ బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పాలి. ఇద్దరికి కట్టిన వాళ్ళు కట్టించుకున్న వాళ్ళు కూడా ఒకళ్ళ రక్షణ ఒకళ్ళు తీసుకోవడం అనేది ఇందులో మనకి సంప్రదాయం. అయితే ఉత్తర దేశంలో అక్క చెల్లెళ్ళు వెళ్ళి అన్నదమ్ములకు కట్టేటటువంటి సంప్రదాయంగా ఉంది. ప్రస్తుతం మనకు అది మాత్రమే మిగిలింది. కానీ